కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, జై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. హో కేసీఆర్, హో కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, అన్న ఒకసారి ఇక్కడ అన్న. కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. గొప్ప నేత, తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా బాపుగా పిలుచుకునే కె చంద్రశేఖరరావు గారి జన్మదినం మనందరికీ ఎంతో శుభదినం, పండగ రోజు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రభాగాన నిలిపిన మన నాయకుడు కేటీ రామారావు గారి కృషితో ఈ జిల్లా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా రైతన్నలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేరు నుంచి మల్కపేట రిజర్వాయరు, అట్లాగే సింగసముద్రం వరకు కూడా లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ప్రాజెక్టులు నిర్మించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ముఖ్యంగా నేతన్నలకు సంబంధించి ఆకలితో అలమటించి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి సంతోషంగా ప్రతి కుటుంబం బ్రతికే విధంగా తీర్చిదిద్దిన నేతన్నల కుటుంబాలను గొప్పగా అభివృద్ధి చెందేలా, జీవన స్థితిగతులను మెరుగుపరిచే విధంగా కృషి చేసిన గొప్ప నాయకుడు కేటీ రామ నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉన్న వేములవాడతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ జిల్లా అభివృద్ధి ప్రధాన ముందు నిలిచింది. కాబట్టి మనందరి ప్రియతమ నాయకుడు తెలంగాణ బాపు కె చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మరొకసారి యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకం అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు, మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు మన మొక్కల నాటుడు కార్యక్రమం సివిల్ హాస్పిటల్లో పనులు పంపిణీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సౌరాష్ట్రంలో మరి అన్నీ కూడా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, మరి ముందు స్థానంలో మరి బలహీన వర్గాలకు కూడా సరిసమాన న్యాయం చేసిన మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ పార్టీ నాయకులు, మరి మన పార్టీ నాయకులు అందరికీ కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సివిల్ హాస్పిటల్లో పండు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణ జాతిపిత పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాడిన గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి జన్మదిన సందర్భంగా
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీ పక్షాన. ఇలా పెద్దలు కేసీఆర్ గారు ప్రజల బాగోగులు 10 సంవత్సరాలు చిన్న పెద్ద అన్ని వర్గాలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రోజున దాదాపు సంవత్సరం మీద 2-3 నెలలు అవుతుంది. అయ్యా కేసీఆర్ గారు మీరున్నప్పుడే రాజ్యం బ్రహ్మాండంగా ఉండే ఇలా రోడ్డు మీదకి వచ్చిన జనం వస్తున్నారు. అయ్యా ఇప్పటికైనా కేసీఆర్ గారు ప్రజలను అంత గొప్పగా చూస్తున్నారంటే ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజున కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఇలా అదే కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి జన్మదినం అంటే కేసీఆర్ తెలంగాణకు ఒక బాపు అని చెప్పి ముద్రపడ్డ గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన జన్మదిన సందర్భంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ఆయన నూరేళ్ళు ఉండాలని చెప్పి అగ్రహార దేవస్థానంలో దాదాపు పెద్ద ఎత్తున ఇలా పూజలు చేసుకోవడం జరిగింది. అందులో కార్యక్రమంలో తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరియు చెట్ల నాటడం చూత ఈరోజు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంగా సివిల్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ, బెడ్ పంపిణీ సుతా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకు మరియు పార్టీ పెద్దలకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు పెద్దలు కేసీఆర్ గారికి.